మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహమత్ నగర్లో అతి విచక్షణారహితంగా మూగజీవి అయినటువంటి కుక్క మీద ధనుంజయ్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో అటు పెంపుడు కుక్కగా పెంచుకుంటున్నటువంటి శ్రీనాథ్ అదేవిధంగా స్వప్న ఇద్దరు కూడా దాడి జరిగే సమయంలో వెళ్ళి కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే శ్రీనాథ్ని కూడా ముగ్గురు వ్యక్తులు అక్కడే నివసిస్తున్నటువంటి ధనుంజయ్ వ్యక్తులు కలిసి విచక్షణారహితంగా అయితే మాత్రం కర్రలతో అదేవిధంగా రాళ్లతో దాడి చేశారు. భర్తని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి స్వప్న మీద కూడా దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా వాళ్ళు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? తన కుమారుడు ఉన్నాడు. చెప్పండి, అసలుకి ఈ ఘటన జరిగి అందరినీ కూడా కలిచివేస్తుంది. ఎందుకంటే ఒక మూగజీవి అయినటువంటి కుక్క మీద దాడి చేయడం, ఆ దాడిని ఖండిస్తూ మీ అమ్మా నాన్న కాపాడే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు కూడా గాయాలు పాలవడం జరిగింది కదా. అసలు వాళ్ళు ఎప్పుడు పరిచయం? మీకు ఎప్పుడైనా పరిచయం ఉన్నారా? దాని నుంచి పరిచయమే లేదు. వాళ్ళు ఎవరో కూడా తెలీదు. మేము నియర్లీ ఇక్కడ 40 years ప్లస్ నుంచి ఉంటున్నాము రెహమత్ నగర్లో. సో వాళ్ళు బ్యాక్ పాస్ట్ 1 year అయింది వచ్చి ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు వరకు వాళ్ళు చూసింది లేదు, ఏం లేదు. ఆ గొడవ అయినప్పటి నుంచే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వైఫ్ పేరు కూడా తెలియదు మాకు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరే తెలుసు, ధనుంజయ్ అని. అంటే ఇప్పుడు ధనుంజయ్ ఒక్కసారిగా మీకు ఎలాంటి పరిచయం లేదంటున్నారు. వచ్చి వెంటనే ఆ మూగజీవి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దాంతోపాటు మీ అమ్మ నాన్న మీద కూడా దాడి చేయాలంత కక్ష ఏముంది అసలు మీ మధ్య? ఈ మంత్ 8th పాస్ట్ ఒక 10 days బ్యాక్ ఏమైందంటే డాడీ ఓటేయడానికి వెళ్తున్నాడు యాక్చువల్లీ. సో డాడీ రోజు ఆఫీస్కి 10 o'clock వెళ్తాడు. ఆ టైంలో మా పెట్ కిందికి వచ్చేసి డాడీ ఆఫీస్కి వెళ్ళిపోగానే మళ్ళీ పైకి వెళ్తాడు, లేకపోతే డోర్ బయటికి వచ్చి చూసేసి లోపలికి వెళ్ళిపోయి. ఆ ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే గేట్ ఓపెన్ ఉండే. సో డాడీతో పాటు బయటికి వచ్చింది. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ హౌస్ సైడ్ వెళ్ళింది. అది ధనుంజయ్ అనే వ్యక్తి వచ్చింది ఇంటికి. వాళ్ళ కన్స్ట్రక్షన్ సైడ్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన స్మెల్ చూస్తుంది అది. సో డాడీ అప్పుడే దాన్ని పట్టుకొని మీరు జరగకండి, అది చూస్తే ఒర్రుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన జరిగి ఏంది కుక్కని కర్పిణికి పంపిస్తున్నావా, మూగజీవాలతో కర్పిణికి పంపిస్తున్నావా నువ్వు కుక్కతోని, అది కరుస్తే మెడలు ఇచ్చేస్తా అది ఇది అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఉండి మీ కుక్కలతో కరిపిస్తున్నావా నువ్వు, దమ్ముంటే మనుషులతో కొట్లాడు, కుక్కలతో ఏం కరిపిస్తున్నావు నువ్వు అన్నది. సో వాళ్ళ హస్బెండ్ని రెచ్చగొట్టింది, ఆయన రేజ్ అయిండు. సో అప్పటికి మా డాడీ రేజ్ అయిండు. ఇద్దరు మాట పెరిగింది. నేను మా అన్న కిందికి వచ్చి ఆపినాము. అప్పటికి కూడా వాళ్ళ వైఫ్ అప్పుడు కూడా కట్టెతో దాడి చేసింది నా మీద, మా డాడీ మీద. చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయింది, FIR అయింది. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఏమైంది, ఈ ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయితే ఏమైంది, 3 days డిలే అయిపోయింది. డిలే అయిపోయేసరికి మేము ఇంట్లో లేము. హాలిడేస్ వచ్చినా నేను మా అన్న 3 days వెకేషన్స్కి వెళ్ళాము. సో ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు, కార్ లేదు ఇంటి దగ్గర అని చెప్పేసి వాళ్ళు ఇది 3 days నుంచి ప్లాన్ చేయడం జరిగింది. అంటే దాడి జరిగే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అసలు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేస్తారా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు? సో వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారంట, మీరు మధ్యలో వస్తే మేము మిమ్మల్ని కూడా కొట్టి చంపేస్తాం అనేసి. సో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు ఆ టైంలో. అంటే ధనుంజయ్ అంటే రెగ్యులర్గా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీకు మేబీ ఐడియా ఉండుండొచ్చు. మిగతా నలుగురు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తున్నారు పోలీసులు? ధనుంజయ్ ఇంకా వాళ్ళ బామ్మర్ది వాళ్ళని చూస్తున్నాం మేము. వాళ్ళ బామ్మ పేరు గౌరీ శంకర్ అనుకుంటా నాకు తెలిసి అయితే. సో మిగతా ముగ్గురు ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళు తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని ప్రాసెస్లో ఉంది. సో ధనుంజయ్ అనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఈ డ్రగ్స్ కానీ ఆయన గోవాలో చేస్తాడంట. సో ఆయన ప్రాస్టిట్యూషన్ ఉంది, అదంతా డ్రగ్స్ గాంజా ఇదే నడిపిస్తాడు. వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడెక్కడ మమ్మీకి డాడీకి మేజర్గా ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా? డాడీకి లెఫ్ట్ హ్యాండ్ సర్జరీ అయింది, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం సర్జరీ అయింది. హెడ్ మీద 14 stitches పడ్డాయి. సో లెగ్స్కి మజిల్ బ్రేక్ అయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మమ్మీకి రైట్ హ్యాండ్ మొత్తం ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ 2 fingers ఫ్రాక్చర్ అయ్యాయి. హెడ్కి మమ్మీకి కూడా 10 to 14 stitches పడ్డాయి. ఇప్పుడు మేజర్గా ఈ ఇన్సిడెంట్ మొత్తం కూడా కుక్క మీద దాడి చేస్తున్నటువంటి టైంలోనే మమ్మీ డాడీ ఆపడానికి వెళ్ళి గాయాలు పాలయ్యాయి. ప్రస్తుతం కుక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? కుక్క ఇప్పుడు బంజారా హిల్స్ యానిమల్ కేర్ హాస్పిటల్లో ఉంది. నిన్ననే స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి. హెడ్లో కొంచెం క్లాట్ అయిందంట, బ్లడ్, మజిల్ బ్రేక్ అయిందంట, జా లైన్ బ్రేక్ అయిందంట. సో దాన్ని ఐసీయూలో పెట్టేసి దానికి కూడా మెడికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుక్కని మీరు తీసుకొచ్చి పెంచుకోవడం జరుగుతుంది? అసలు మూగజీవులని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి మనం దాని మీద ఒక్కసారిగా విచక్షణ రహితంగా వాళ్ళు దాడి చేయడం అసలు ఏ విధంగా అనుకుంటున్నారు? ఏ విధంగా కనిపిస్తుంది? ఇట్లా మూగజీవుల మీద దాడి చేసిన వాళ్ళని మనం మనుషులమని చెప్పము, ఇక అదేమో ప్రజలే డిసైడ్ చేయాలి వాటిని ఏమంటారో అని.
ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఆ కుక్కని తీసుకొచ్చి 18 మంత్స్ అవుతుంది. 18 మంత్స్ అవుతుంది. ఈ ఆగస్ట్ 22 వస్తే 1 ఇయర్ అవుతుంది. అంటే ఎవరైనా మూగజీవుల మీద ఈ విధంగా ప్రవర్తించి దాడి చేసినా కూడా చట్టాలు కూడా చాలా క్రిటికల్గా ఉంటాయి కదా, వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అంటున్నారు? మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్ టైం రిమైండ్ చేయడం బెటర్ అనుకుంటున్నాను. ఇట్లా క్రిమినల్స్ కానీ ఇప్పుడు మనకు జరిగింది, నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి కూడా జరగచ్చు. ఈ సొసైటీలో ఇట్లాంటి వాళ్ళని లేకుండా మొత్తానికి రిమైండ్ చేస్తే బెటర్ అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే వాళ్ళు కాలనీలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాను రాను ఒకవేళ ఇల్లు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళ అలాంటి వాళ్ళు మీ కాలనీలో ఉంటే మీకే కాదు మిగతా వాళ్ళకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం కోరుకుంటారంటే అక్కడ నుంచి వాళ్ళ ఇంటిని కట్టకుండా ఆపడం కానీ లేకపోతే మరొకరికి ఇవ్వడం కానీ అలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అట్లాంటిగా ప్రయత్నం చేస్తున్నాము. సో వాళ్ళని కట్టకుండా కాలనీ సపోర్ట్ కూడా అడుగుతున్నాం అందరినీ. సో వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. సో ఒకసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఈ మిగతా చర్యలన్నీ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ధనుంజయ్ విచక్షణ రహితంగా ఇటు అదే శ్రీనాథ్ అదేవిధంగా స్వప్న కుటుంబంలో వాళ్ళని బెదిరింపులకు గతం నుంచి పాల్పడడంతో పాటు మంగళవారం ఉదయాన్నే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే మధురనగర్ పోలీసులు అయితే 5గురిని కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళకి జీవితకాల శిక్ష కానీ వేసినట్లయితే మరొకరు కూడా ఇలాంటి దాడులకు పాల్పడరని చెప్పి తన కుమారుడు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.